మార్కండేయ స్వామి జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రామాలయ ప్రాంగణంలో శివ మార్కండేయ స్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అనంతరం అమ్మవారి ఒడిబియ్యం పోశారు. అలాగే మార్కండేయ పంచలోహ ఉత్సవ విగ్రహాన్ని పురవీధిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీలు కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తులతో భజన వాయిద్యాలతో ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. మన పద్మశాలి బాంధవులందరికీ నమస్కారం. ఇటువంటి ఐక్యంతో ఉండి ఇంకెన్నో మన పండుగలు జరుపుకోవాలని నా అభ్యాస. జై మార్కండేయ. ఈ జయంతోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. దీనికి చాలామంది పద్మశాలీలు హాజరై చాలా విజయవంతంగా చేశారు. పొద్దున స్వస్తి వాచకము, గణపతి పూజ, నవగ్రహాల పూజలు, అలాగే తర్వాత అభిషేకాలు జరిగినాయి. దాని తర్వాత మన స్వామివారికి శివ పార్వతులకు కళ్యాణం జరిగింది. ఆ తర్వాత ఊరేగింపుగా శివపార్వతులను ఊరేగింపుగా తీసుకుపోయి చాలా ఉత్సాహంగా పల్లకీ సేవతో చాలా వైభవంగా ఊరేగింపు చేసినాము. ఈ ఉత్సవాలు మనకు ఏడాదికి 2 వస్తాయి. ఒకటి మార్కండేయ జయంతోత్సవము, రెండవది మన గుడి వార్షికోత్సవం వస్తుంది. ప్రతిసారి కూడా ఎంతోమంది మన పద్మశాలీలు ఐకమత్యంగా ఉండి చాలామంది పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాలు ఇలాగే ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. జై మార్కండేయ. మందిరానికి ఫౌండర్ అయినటువంటి దుంతుల ప్రభాకర్ గారికి, అలాగే ముఖ్య సలహాదారు గురుప్రసాద్ గారికి, సీని గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున జయంతి ఉత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా గజ్వేల్లో ఎప్పటి నుంచో పద్మశాలీలు అధిక సంఖ్యలో ఉండి గజ్వేల్లో ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ మార్కండేయ గుడి ఎంతో ఇక్కడ అభివృద్ధి చెందుతున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈరోజు గత సంవత్సరాల కంటే కూడా ఈరోజు పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు ఇక్కడ రావడం నిజంగా చాలా శుభసూచకం. రాబో కాలంలో కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ జయంతి ఉత్సవాలకు ప్రతి ఒక్కరు కూడా పద్మశాలి సోదరులు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతూ, ముఖ్యంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలకు ఏదైతే ధర రూపాయల తయారు చేసిన దాతలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనము ఒక గజ్వేల్లో ఉన్నటువంటి మన పద్మశాలి సోదరులందరూ కూడా గుడి అభివృద్ధికై పాటుపడాలని, ముఖ్యంగా ఈ గుడి నుంచి జమ చేసినటువంటి 20 లక్షల రూపాయలు మన పద్మశాలి మార్కండేయ ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో దానికి సహాయం చేసి అది నిలబడడానికి కారణమైన మన దొంతుల ప్రభాకర్ గారికి మరియు ఆ పాత కమిటీ సభ్యులందరికీ మరియు ఆ యొక్క నిధిని సమీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో కాలంలో కూడా మనం అందరం ఐకమత్యంగా ఉండి ఈ గుడి అభివృద్ధినే కానీ మరియు ఫంక్షన్ హాల్ అభివృద్ధినే కానీ మనం అందరం కలిసి మన గజ్వేల్లో ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే పద్మశాలి అధిక సంఖ్యలో గజ్వేల్లో ఉన్నారు. ఇంచుమించుగా 8,000 మంది మన పద్మశాలి కుల బాంధవులు గజ్వేల్లో ఉన్నారు. కాబట్టి రేపు రాజకీయంగానే కానీ ఇటువంటి దైవ కార్యక్రమాలే కానీ అన్నింటిలో మనం కలిసి కట్టి ఉంటే మన మీదికి ఎవరు కూడా గజ్వేల్లో రారు. కాబట్టి ప్రత్యేకంగా అందరి కుల బాంధవులకు వినవించుకుంటున్నాం ఒకటే, రేపు రాబో కాలంలో ఇంతకంటే ఘనంగా పెద్ద ఎత్తున ప్రతి పద్మశాలి కులస్తుడు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని పేరు పేరున కోరుతున్నాం. జై మార్కండేయ.